దత్తం చేసేటువంటి కమిటీకి ఎవరెవరి హెడ్లో నేను చదివిన తర్వాత వాస్తవాల రూపంలోకి వస్తా. GOMS నెంబర్ 73 డేటెడ్ 5/11/2024. In the reference cited above, orders have been issued constituting State Investment Promotion Board SIPB under the chairmanship of Chief Minister and Chief Secretary. SIPB కమిటీ అంటే ఈ రాష్ట్రంలో ఎవడెవడికి భూములు దోచి పెట్టాలి అనుకునేటువంటి ఒక దొంగల ముఠాకి నాయకుడు ఎవరు, ప్రతి నాయకుడు ఎవడు, ద్వితీయ నాయకుడు ఎవరు అని చెప్పేటువంటి ఒక కమిటీ బోర్డు. ఎస్, ఐఎమ్ కాలింగ్ ఇన్ దట్ వే. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి భూమి కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి, వచ్చిన డబ్బుని దాచుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇది. ఈ కమిటీకి చైర్మన్ ఎవరయ్యా అంటే అలీబాబా 40 దొంగల్లాగా చంద్రబాబు నాయుడే ఆటోమేటిక్గా చైర్మన్. వీళ్ళకి ఈ చైర్మన్తో పాటు నాతో పాటు సమానమైనటువంటి ఇంకొక దొంగ ఉండాలి. ఆ దొంగ కూడా మరి మాతో 20% భాగస్వాముడి కదని డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మినిస్టర్ ఫర్ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, వాటర్ సప్లై, ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈయనకి ఇన్ని శాఖలు ఉన్నాయి. పాప ఈ శాఖల గురించి ఈయనకి తెలుసో లేదో నాకు తెలియదు, ఇన్ని శాఖలు ఉన్నాయని. ఈయన దీనికి శాఖ మంత్రి, ఈయన మెంబర్. చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు, అలీబాబా 40 దొంగల ముఠాకి, దానికి ఇదిగో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టరు మెంబర్, ఈజ్ వన్ ఆఫ్ ది మెంబర్. అంటే దోచుకునేటువంటి సంఘానికి ప్రజలకి SIPB కమిటీ ద్వారా ఈ కమిటీని ఫామ్ చేసి వీళ్ళు రాష్ట్రం మొత్తంలో ఎవరెవరికి భూములు దాచిపెట్టాలి, ఎవరెవరికి భూములు ఇవ్వాలి, ఈ భూములు ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా చేయాలనే దానికి మొత్తం వీళ్ళందరూ కమిటీగా ఏర్పడి 2011 జూన్ 2024 జూన్ 11వ తారీఖు నుంచి, అంటే ఇది కాన్స్టిట్యూట్ అయింది 5/11, నవంబర్ 5వ తారీఖున కాన్స్టిట్యూట్ అయింది ఈ GOMS నెంబర్ 73 ద్వారా. ఈ 73 ద్వారా ఏర్పాటైనటువంటి ఈ జీవో ద్వారా కొన్ని వేల ఎకరాలకి అప్రూవల్స్ ఇవ్వటం మొదలుపెట్టినారు. నేను మీ అందరికీ చదివి వినిపించే ముందుగా నేను ఒక మాట చదివి చెప్తా. GOMS నెంబర్ 112 డేటెడ్ 27/6/2025. ఈ జీవో ద్వారా నేను రాష్ట్ర ప్రజలకి, అంటే కొద్దిగా చదువుకున్న వాళ్ళకి, ఈ వ్యవస్థ పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ప్రపోజల్ ఫర్ APIAC ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ పార్షియల్ సేల్ డీడ్స్ as per the recommendations of the committee of the orders constituted to examine the representations of the few firms allotted by APIAC having shortfall in committed investment and investment proposal, production capacity, consonance with the option of the learned advocate general based on the undertaking of the firms, shortfall will be achieved. దీంట్లో అడ్వకేట్ జనరల్ని కూడా చేసేసారు. పాప అడ్వకేట్ జనరల్ కూడా ఒపీనియన్ ఇచ్చేసాడంట. వీళ్ళ ఆలోచన ఏంటి ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ టాటా కన్సల్టెన్సీ సర్వీసో ఒక కంపెనీయో ఇదిగో 10,000 మందిని ఎంప్లాయ్మెంట్ ఇస్తాము, 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని లీజ్ డీడ్, సేల్ డీడ్ తీసుకున్నారు. ఈ కంపెనీలన్నీ కూడా పాత గవర్నమెంట్లో సేల్ డీడ్లు మాత్రమే ఇవ్వాలి. ఐ మస్ట్ అప్రిషియేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆస్పెక్ట్ వరకు. పాత గవర్నమెంట్లో పాపం పిచ్చి జగన్మోహన్ రెడ్డి, ఆయనకి ఏ కాడికి బడులను బాగు చేద్దామా, కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు తీసుకొద్దామా, హెల్త్ను బాగు చేద్దామా, కరోనాలో మన వ్యవస్థ కోల్పోయింది, దాన్ని ఏదో ఒక రకంగా చూద్దామని ఆలోచించాడు తప్ప, ఇదిగో ఈ విధంగా మనం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కొన్ని సంస్థలకి, మన అనుచరులమైన సంస్థలకి భూమి ఇచ్చేద్దాము, 1,000 కోట్ల భూమి ఇచ్చేద్దాము, మనం దోచేసుకుందామనే పాపం ఆలోచన లేదు ఆయనకి. ఆయనకి ఏ కాడికి ఎక్కడ భూమి దొరికితే ఎస్సీలకి ఇద్దామా, ఎక్కడ భూమి దొరికితే ఎస్టీలకి ఇద్దామా. నాకు తెలిసి 3 లక్షల మంది, 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం, ఆ 30 లక్షల మంది మరి నిజంగా భూములు తీసుకున్నటువంటి వాళ్ళు నిజంగా ఆ సందర్భంలో నిరుపేదలకి భూమి ఇవ్వటం, అంటే గవర్నమెంట్ భూమిని తీసుకొచ్చి నిరుపేదలకు ఇవ్వటం అనే కాన్సెప్ట్ని మరి ప్రజలు ఎందుకు అర్థం చేసుకున్నారో, ఎందుకు అర్థం చేసుకోలేదో నాకు తెలియదు. బహుశా నాకు వ్యక్తిగతంగా, నాకు పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాల పట్ల, ఆయన అమరావతి పట్ల డెసిషన్ ఉంది, అది నాకు విభేదంగా ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో రాజకీయ నాయకులను అరెస్ట్ చేసే విషయంలో పాలసీస్ మీద మేము విభేదించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్యని, వైద్యాన్ని, నిరుపేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేయటంలో ఈ దేశంలోనే ఒక మంచి పరిణతి చెందిన ముఖ్యమంత్రిగా నేనైతే అభివర్ణిస్తాను. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి. నాకు తెలిసి గత ప్రభుత్వం ఈ విధమైనటువంటి పాలసీస్
ఈ విధమైనటువంటి పాలసీస్లో ప్రభుత్వ భూముల్ని కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసే కార్యక్రమం అయితే నేను చూడాలి. ప్రభుత్వ భూములను పేదలకు పంచిపెట్టడం మంచిదే, తప్పే ఉంది. ఒక సామాన్యుడికి ఒక సెంటు భూమి వచ్చిందంటే జీవితంలో నా జీవితంలో నేను ఒక సెంటు భూమికి ఓనర్ అవుతానని ఒక రిక్షా అన్న అనుకోడు కదా. నా జీవితంలో నేను ఒక సెంటు భూమికి ఓనర్ అవుతానని ఒక ఇంట్లో పనిచేసే అక్క అనుకోదు కదా. సో ఇట్లాంటి నిరుపేదలైనటువంటి అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి 30 లక్షల మందిని ఇంటి ఓనర్లు చేసినటువంటి ఘనత గత ప్రభుత్వంలో వచ్చింది. దాన్ని మనం ఆన్ రికార్డ్ చెప్పేయాలి. అదేదో వ్యక్తిగతంగా ఆయన్ని నేను ప్రైజ్ చేస్తున్నానని కాదు. అంటే గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కంపేర్ చేసినప్పుడు గత ప్రభుత్వం ఈజ్ ఏ కమిటెడ్ ఫర్ పూర్ పీపుల్. అయితే వాళ్ళు పరిశ్రమల మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, అది కూడా నేను విమర్శిస్తా. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా కనపడినోడికల్లా పిలిచి 10 కోట్ల రూపాయల ల్యాండ్ 10 లక్షలకి, 100 కోట్ల రూపాయల ల్యాండ్ 99 పైసలకి, 500 కోట్ల రూపాయల ల్యాండ్ 1,00,000 ఎకరం 1,00,000కి 5 కోట్లకి ఇచ్చేస్తే అసలు ఎవ్రీడే అద్భుతంగా పలానా కంపెనీ వస్తుంది, పలానా కంపెనీ వస్తుంది, ఇదిగో ఆకాశం నుంచి ఒక కంపెనీ వస్తుంది, అంతరిక్షం నుంచి ఇంకో కంపెనీ వస్తుంది, అమెరికా నుంచి ఇంకో కంపెనీ వస్తుంది, ఇలా కంపెనీలు వరదలై పోరుతున్నాయి అని చెప్పి చక్కగా ప్రమోట్ చేసుకున్నట్టయితే బహుశా బాగుండేదేమో అనిపించింది నాకు. ఈ మ్యానిపులేటెడ్ రాజకీయాలు చేతకాకే ఈరోజు అధికారం కోల్పోయాడేమో అనిపిస్తుంది నాకు. గత ప్రభుత్వాన్ని పక్కన పెట్టించి ఇలాంటి